హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధ షోరూంలో కూర్చొని ఇంకా వాళ్ళ నాన్నని తలుచుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. అలాగే వాళ్ళ అమ్మని కూడా తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఏంటి నన్ను ఇలా మాట్లాడేస్తూ ఉన్నారు, ఆ దుర్గ ఏంటి నా పైన నిందలు వేస్తూ ఉన్నాడు, నేను ఎలా నిరూపించుకోవాలి అనేసి ఈ నిందని ఎలా తుడిపించుకోవాలి అని ఇంకా బాధపడుతూ ఉంటే ఇంకా మళ్ళీ అక్కడికి ప్రియ రావడం జరుగుతుంది. ప్రియ వచ్చేసి ఇంకా రాధ ముందు నించొని, ఏంటమ్మా ఓ టీ కొట్టమ్మాయి, ఎందుకు అంతలా బాధపడిపోతున్నావు అనేసి వెటకారంగా మాట్లాడేస్తూ ఉంటుంది. ఓహో, అంటే బంగ్లాలో ఉండాల్సిన దానివి ఈ స్టోర్ రూమ్లో ఉన్నానేంటి, బంగ్లాలో ఎంజాయ్ చేద్దాం అనుకున్న దాన్ని ఈ స్టోర్ రూమ్లో పడేశారేంటి అనేసి ఆలోచిస్తున్నావా? ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, అప్పుడే మర్యాద అనేసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటే ఇంకా రాధకి చాలా కోపం వస్తుంది. నోరు ముయ్యమని చెప్పాను కదా, ఇంకోసారి నా దగ్గరికి రావద్దన్నాను కదా, నువ్వేంటో ముందు నీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకో అనేసి అంటూ ఉంటే ఇంకా ప్రియ, ముందుగా నా క్యారెక్టర్ కాదు, ముందు నువ్వెవరివో తెలుసుకో, నువ్వొక అనాథవి, నీ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకో అనేసి ప్రియ అంటుంది. ఇంకా రాధ షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియకపోవడం ఏంటి, నా తల్లిదండ్రులు ఏంటో నాకు తెలుసు, నువ్వు అలా మాట్లాడితే బాగోదు అనేసి అంటే, ఓహో నీకు ఇంకా ఈ విషయం తెలియదన్నమాట, నువ్వు ఒక అనాథవమ్మా, నువ్వు తల్లిదండ్రులు లేని ఒక అనాథవి, నాకంటూ తల్లి అన్న ఉంది కానీ నీకు తల్లి లేదు, తండ్రి లేదు, ఒక్కసారి వెళ్ళి నీ తల్లిదండ్రులని అడిగి చూడు, అప్పుడు నేను చెప్పింది నిజమో అబద్ధమో తెలుస్తుంది అనేసి ప్రియ అంటుంది. ఇంకా రాధ షాక్ అయిపోతుంది. నేను నిరూపిస్తాను, నువ్వు అలా మాట్లాడితే బాగోదు అనేసి, నా తల్లిదండ్రులు వాళ్ళు కాకపోవడం ఏంటి అనేసి ఇంకా చాలా కోపంగా అనేస్తుంది. ఇంకా దాంతో ప్రియ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.